2025 తొలి ఏకాదశి ఎలా జరుపుకోవాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, దాని ప్రతిఫలం కోసం తెలుసుకుందాం. 2025లో తొలి ఏకాదశి స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం 2025 జూలై 5న శనివారం సాయంత్రం 6:23 నుంచి 6 జూలై 2025 ఆదివారం రాత్రి 8:24 వరకు ఉంటుంది. శనివారం మొదలు అయిన సూర్యోదయం నుంచి మనం లెక్క గనుక ఆదివారం 6 జూలై 2025ను జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం విశాఖ. రాత్రి 10:44 వరకు ఉంటుంది. తదుపరి అనురాధ ప్రారంభం. తొలి ఏకాదశి ప్రాముఖ్యతను తెలుసుకుందాం. తొలి ఏకాదశి దక్షిణాయనంలో మొదటి ఏకాదశిగా జరుపుకుంటాం. ఈ రోజున విష్ణువుని పూజిస్తాము. ఈరోజు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈరోజు ఉపవాసం ఉండటం వలన పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజున చేసే దానాలు ధర్మాలు ఎంతో పుణ్యాన్నిస్తాయి. ఈ రోజున విష్ణు గుడికి వెళ్ళి కథ వింటే ఎంతో మంచిది. లేదా ఈరోజు సత్యనారాయణ వ్రతం చేయడం కూడా చాలా మంచిది. అలాగే తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి. స్వామివారి దీపం వెలిగించి పూలు పండ్లు నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంలో తులసి దళాలను సమర్పించాలి. తొలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి తెల్లవారుజామున స్నానాదులు ముగించి స్వామివారిని పూజించి ప్రసాదం ఆరగించి ఉపవాస దీక్ష విరమించాలి. ఈ ఏకాదశి రోజున మద్యం మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. చెడు మాట్లాడరాదు, చెడు చూడరాదు, చెడు వినరాదు. ఈ విధంగా మీరు పూజ చేసుకుంటే చాలా ప్రతిఫలం ఉంటుంది. ఇంట్లో చేసుకోలేని వారు విష్ణువు గుడికి వెళ్ళి 2025 తొలి ఏకాదశి ఎలా జరుపుకోవాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, దాని ప్రతిఫలం కోసం తెలుసుకుందాం. 2025లో తొలి ఏకాదశి స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం 2025 జూలై 5న శనివారం సాయంత్రం 6:23 నుంచి 6 జూలై 2025 ఆదివారం రాత్రి 8:24 వరకు ఉంటుంది. శనివారం మొదలు అయిన సూర్యోదయం నుంచి మనం లెక్క గనుక ఆదివారం 6 జూలై 2025ను జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం విశాఖ. రాత్రి 10:44 వరకు ఉంటుంది. తదుపరి అనురాధ ప్రారంభం. తొలి ఏకాదశి ప్రాముఖ్యతను తెలుసుకుందాం. తొలి ఏకాదశి దక్షిణాయనంలో మొదటి ఏకాదశిగా జరుపుకుంటాం. ఈ రోజున విష్ణువుని పూజిస్తాము. ఈరోజు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈరోజు ఉపవాసం ఉండటం వలన పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజున చేసే దానాలు ధర్మాలు ఎంతో పుణ్యాన్నిస్తాయి. ఈ